సో ఈరోజు నేను లో ఏఎంహెచ్ లెవెల్స్ అంటే ఎగ్ రిజర్వ్ ఏఎంహెచ్ అనే హార్మోన్ మనం యూజువల్గా ఎగ్ నంబర్ ఎట్లా ఉంది ఒక లేడీలో అని తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తాం. హలో వ్యూయర్స్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈ ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ ఒకవేళ చాలా తక్కువ ఉంది అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తాను. సో చాలామంది ఎలా అనుకుంటారంటే ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే వాళ్ళ ఎగ్తో ప్రెగ్నెన్సీ రాదు, డోనర్ ఎగ్ తీసుకోవాలి అని మిస్కన్సెప్షన్లోనే ఉంటారు. అండ్ వాళ్ళకి తొందరగా మెనోపాజ్ వచ్చేస్తుంది, అంటే పీరియడ్స్ ఆగిపోతాయి, మెనోపాజ్ వచ్చేస్తుంది అని భయపడుతూ ఉంటారు. అట్లా చాలామంది అడిగారు కూడా పేషెంట్స్. బట్ ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే వాళ్ళ ఎగ్ నంబర్ ఇంకా మిగిలి ఉన్న ఎగ్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ బాడీలో అనేది మనకి ఏఎంహెచ్ చెప్తుంది. ఒక్కొక్కసారి ఏఎంహెచ్ వాల్యూ మనం వాడే ట్యాబ్లెట్స్ని బట్టి అండ్ ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్ బట్టి కొంచెం తేడా ఉండొచ్చు. అంటే ఒకవేళ ఒకసారి తక్కువ వచ్చింది, వాళ్ళకి స్కాన్లో కనుక ఎగ్స్ నెంబర్ మంచినే కనిపిస్తున్నాయి అంటే మనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోవాలి. ఏఎంహెచ్ యూజువల్గా ఏజ్తో పాటు తగ్గుతూ ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఈ హార్మోన్ లెవెల్ అనేది నార్మల్గానే తగ్గిపోతూ ఉంటుంది. అంటే 35, 37 ఇయర్స్ తర్వాత తగ్గి ఉండడమే నార్మల్, ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఒకవేళ చాలా తక్కువ ఉంది ఏఎంహెచ్, ప్రెగ్నెన్సీ రాదా అంటే అట్లా ఏం కాదు. ఏఎంహెచ్ తక్కువ ఉన్నా కూడా మీ ఎగ్ తోటి సెల్ఫ్ గ్యామెట్స్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంటే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది, ఏఎంహెచ్ నంబర్ తగ్గిపోతూ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫాలోఅప్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాము. అండ్ ఏజ్ కూడా ఎక్కువ ఉంది అండ్ దీంతో పాటు ఒకవేళ ఏదైనా స్పర్మ్ ఇష్యూ, హస్బెండ్లో స్పర్మ్ ఏదైనా ఇష్యూ ఉంది, ట్యూబల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, గర్భసంచి లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే మాత్రం ఇంకా అసలు లేట్ చేయకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. సో ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదని కాదు, మీ ఎగ్తో ప్రెగ్నెన్సీ రాదని కాదు. బట్ ఓన్లీ మనకి గైడ్ చేయడానికి, అంటే ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని గైడ్ చేయడానికి మాత్రమే ఇది చూసుకోవాలి. థ్యాంక్ యూ.